इधर सीधा है भाई को मैं क्या चल कार क्या अंदर कहाँ अरे ये लगा है क्या रे कई खाना सुबह देख रहे हो चोर मैंने इधर ले चार जल्ला हमारे हिंगे हो जाता है क्या था पापा दाल खाए जो हरा हो सूखे अच्छा हो गया ना उसको ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎవరెస్ట్ చికెన్ మసాలా చేస్తున్నా ఇంకా కొద్ది ఒక 10 నిమిషాలు సిమ్లో పెడితే ముక్క శుభ్రంగా మగ్గిపోయింది అన్నమాట. ఇది చూస్తేనేమో అన్నీ వస్తుంది ఫ్రెండ్స్. నేనేమో పప్పు అయితే నానబెట్టుకున్నా. నేను చికెన్ చికెన్ కర్రీ అయితే తినను, ఫ్రై అయితే తింటానని. అందుకోసం నేనైతే టమాటా పప్పు చేసుకుందామని అన్నం అయితే ఉడుకుతుంది. టైం చూస్తే ఇప్పుడు 12:30 అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. సిమ్లో అయితే ఇంకా పెట్టేసి అవి కొద్దిసేపు మరిగింది. తర్వాత అన్నం కూడా ఉడికింది. ఇది నేనైతే కందిపప్పు నానబెట్టాయని చెప్పేసాను కదా. రెండు గుడి ఇది అజ్మీర్ ఖాజా బాబా తెలుసు కదా, అజ్మీర్ దర్గా అన్నమాట. ఈరోజైతే టిఫిన్ బండి పెట్టలేదండి. కొంచెం ఇల్లు కూడా శుభ్రం చేసుకుందాం, పూజలు ఎదుర్పుకుందాం. ఎందుకంటే బక్రీద్ పండుగ కూడా దగ్గర పడింది కదా. అందుకోసం ఇందాక నుంచి నేను చిన్నబాబు మొత్తం లోపల ఇల్లు మొత్తం సర్దేసి చూడండి. ఇంకా డస్ట్ ఎంత ఉందో, ఎందుకంటే పొద్దున పూజలు అయితే దులిపాను కదా. అదిగా మా నోబితా వాళ్ళు సజ్జలు ఇట్లు మామూలుగా ఆగమేరు ఇంట్లో. ఇప్పుడు కొద్దిసేపు ఉన్నాక కొంచెం గల్లు వేసేసి నీళ్ళలో ఇల్లు మొత్తం తుడుచుకొని రావాలా. ఇదే ఇంకా నేను పిండేసి గ్రైండర్ బయట అయితే నేను అసలు పట్టియనండి, నాకు ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు మేము హోటల్ వాళ్ళు మా ఇంట్లో అయితే గారి పిండి ఎలా వేయాలా, తర్వాత బొండాల పిండి ఎలా వేయాలా మాకు తెలిసిద్ది. బయట వాళ్ళు అయితే సరిగ్గా పట్టరు. వీటికి మొత్తం పారేయాల్సిన వేస్ట్ అన్నమాట. మొత్తం భాష తీసుకుపోయి సాయంత్రం పారేస్తానని చెప్పారు. రేపటి నుంచి టిక్టాక్లో ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట ఉతుక్కోవటం. ఇప్పుడేమో భోజనాలు అయిన తర్వాత మొత్తం ఇంకా ఒక తడిగుడ్డ పెట్టేస్తా, శుభ్రంగా ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనోళ్ళగా నీళ్ళు తాగుతుంది. ఎండ అయితే మామూలుగా లేదు, అదురుతుంది. బయటికి పోవాలన్నా పీమ్మా పానీ పియో పీమ్మా. సరే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు ఇంకా వీడియో అయితే. రేపు పొద్దున మళ్ళీ కలుద్దాం. చూడండి ఎక్కడ పిన్నెలు పెట్టి ఎండ దెబ్బకి
ఫ్యాన్ అన్న వేద్దాం కొంచెం.